సంగారెడ్డి పట్టణంలో సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బీసీ సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కిష్టయ్య, మల్లికార్జున పాటిల్, రాజేశ్వర స్వామి, చంద్రయ్య స్వామి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ నేను దండల్ది రాజు సార్ దగ్గర ఓకే దగ్గర జగజ్జీవన్ రామ్ ఆశయాలు ఆశయాలను మరి ప్రతి ఒక్కరూ పాటించి పేద వర్గాల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి పనులు చూసుకుంటే ఈరోజు చూస్తుంటే వాళ్ళ ఆశయాలు ఎక్కడ కనిపించట్లేదు అన్నట్టు అనిపిస్తూ ఉంది. ప్రజల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము, ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధి కోసము వాళ్ళు ఆలోచన చేసి అన్ని వర్గాలకు కూడా సమానంగా అన్ని రంగాల్లో హక్కు ఉండాలని వాళ్ళు చేసినటువంటి ప్రజాసేవలో ఒక భాగంగా వాళ్ళు ఎంచుకొని పేదవాళ్ళకి న్యాయం జరగాలనే ఒక ఆశయంతో జగజ్జీవన్ రామ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి ఆయన ప్రజల మనిషిగా మిగిలిపోయి ఎలా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిన ఆ మహానేతలకు మేము హృదయపూర్వక వారి ఆశయాలకు వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి సేవలను రాబోయే తరాలు కూడా ఇదే విధంగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గుండెల్లో జగజ్జీవన్ రామ్ ఉన్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఇవాళ పెద్దలు కృష్ణయ్య గారు, అదేవిధంగా స్వామి గారు, మల్లికార్జున పటేల్ గారు, చంద్రయ్య స్వామి గారు, సుధాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అశోక్ కుమార్ గారు పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ బీసీ సంక్షేమ సంఘం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీసీలంతా ఐక్యత వచ్చినాడు బీసీలకు వచ్చే వాటా ప్రభుత్వాలు తప్పకుండా ఇస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 42% బీసీలకు ఇస్తారని కూడా మరి కేంద్రం కూడా ఆమోదిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీల ఐక్యత. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మన బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి ఆయన జయంతి ఉత్సవం సందర్భంగా మనము బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్దలు ప్రభుగౌడ్ గారు, కిష్టయ్య సార్ మరియు మల్లికార్జున పటేల్, చంద్రయ్య స్వామి అడ్వకేట్ గారు మరియు సుధాకర్ గౌడ్ తదితరులం, అశోక్ సార్ తదితరులము వచ్చి ఇక్కడ ఘనంగా మనం ఈ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ బీసీల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆశయాలు కరెక్ట్గా నెరవేరట్లేవని అనిపిస్తుంది. ఆయన ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటూ ఈరోజు ఆయన జయంతి ఉత్సవాన్ని జరుపుకొని జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం.